ఈ వాగ్దానం కూడా చాలా పవిత్రమైనది. దేవుని యందు భయభక్తులతో జీవించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ వాగ్దానం ఫలిస్తుంది. 91వ కీర్తనలో విడిపించేవాడిగా ఉన్నాడు, రక్షించేవాడిగా ఉన్నాడు, తప్పించేవాడిగా ఉన్నాడు. తన రక్షణతో నింపి నీకు దీర్ఘాయువు ఇచ్చి ఒక దినం నిన్ను కాపాడేవాడిగా ఉన్నాడు. 91వ కీర్తన పూర్తిగా చదవండి. చదివిన ప్రతి ఒక్కరికి, భక్తి ఉన్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ 3వ వచనంలో, 91వ కీర్తన 3వ వచనంలో, వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించెను, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఒక భక్తుడికి మాత్రమే చెప్తున్నాడు. 10వ వచనం, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారానికి సమీపించదు. 14వ వచనం, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక నేను అతన్ని తప్పించాను. ఇది ఒక భక్తుడికి కావలసిన వాగ్దానం ఇదే. నువ్వు విడిపించబడాలి, నువ్వు రక్షించబడాలి. ఈ లోకంలో చాలామంది నిన్ను ఇబ్బంది పెడతారు, శ్రమలు పెడతారు, బాధలు పెడతారు, నిన్ను ఇరికించాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. కానీ నిన్ను విడిపించే దేవుడిగా ఉన్నాడు, నిన్ను రక్షించే దేవుడిగా ఉన్నాడు. నీకు ఎటువంటి హాని జరగకుండా, నీ గృహం చుట్టూ అగ్ని ఉంచి, దేవదూతల నుంచి, నీ గుడారానికి ఎటువంటి తెగులు సమీపించకుండా, అంటే ఎటువంటి అనారోగ్యం సమీపించకుండా, ఎటువంటి కీడు సమీపించకుండా. భౌతికంగా అనారోగ్యాలు వస్తాయి, కానీ అన్నిటి నుంచి స్వస్థపరిచే దేవుడు ఉన్నాడు. అలాగే నీవు ఆయన ప్రేమిస్తే నిన్ను తప్పించేవాడిగా, ఈ లోకము తాలూకా, సాతాను తాలూకా పన్నాగుల నుంచి తప్పిస్తాడు, ఈ మనుషుల తాలూకా అసూయ కపటాల నుంచి తప్పిస్తాడు, నిత్యాగ్ని తప్పించి పరలోక రాజ్యమిస్తాడు. అలాంటి దేవుడు నీకు కావాలా? అయితే నీ భక్తిని నువ్వు కాపాడుకో. నీ జీవితంలో అబద్ధం ఆడద్దు. చేస్తే సహాయం చేస్తానని చెప్పు, లేకపోతే లేదు. దేవుడు పని చేయి, ఉన్నది ఉన్నట్లు చెప్పు. ఈ వాగ్దానం నీ జీవితంలో ఫలించునుగాక.